యెషయా గ్రంథము 5వ అధ్యాయము 13వ వాక్యం చదువుకుందాం. కావున నా ప్రజలు జ్ఞానము లేక చెరపట్టబడిపోతున్నారు. వారిలో గనులైన వారు నిరాహారులుగా ఉన్నారు. సామాన్యులు తప్పిచేత జ్వరపీడితులగుదురు. తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వ కృపానిధి మా పరలోకపు తండ్రి, సకల చరాచర సంరక్షకుడా, అద్వితీయ సత్యదేవ ఇమ్మానుయేలు, మీకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. ఇప్పటి వరకు కూడా మీ కాంట్రోల భద్రత దయచేసి ఆరంభము నుండి నీ ప్రజల మధ్య ఉంటూ అన్ని విషయాలు ఎరిగిన దేవుడవు, అందరినీ ఎరిగిన దేవుడు. తండ్రి, పిల్లలకు ఇంకా జ్ఞానము దయచేయండి, జ్ఞాపక శక్తి ఇవ్వండి, వివేకాన్ని నేర్పడతానని దయచేయండి, విజయంలో ఆసక్తి అభివృద్ధి ఇవ్వండి. అన్ని విషయాల్లో మీకు ఇష్టలుగాను వారి తల్లిదండ్రులకి విధేయులై పెద్దల ఎడల గౌరవాన్ని కనపరుచుకుంటూ నీకు ఇష్టలుగా జీవించడానికి సహాయం చేయండి. పెద్దలుగా నీ బిడ్డలు ఇచ్చిన సాక్ష్యాలు నీకు తెలుసు. కృప చూపండి, క్షేమము నెమ్మది దయచేయండి. వారికి కావలసిన ఆరోగ్యం దయచేయండి, కావలసిన సహాయం ఇచ్చి నీ యందు నీ మహిమాత్మ విశ్వాస సంబంధమైన మంచి జీవితాన్ని కలిగి నిన్ను మహిమపరచుకుంటానికి కృప చూపి మీ నామానికి మహిమ తెచ్చుకో. కూడిన నీ ప్రజలందరూ నీకు సాక్షులై ఆయా సమయములందు మీకు మహిమకరమైన సాక్షులుగా నిలబడి నిన్ను మహిమపరచుకుంటానికి కృప చూపి మహిమ తెచ్చుకో. దుష్టుని ప్రతిక్రియలైపోయి కూడిన మేము చదవబడిన ఈ లేఖనాన్ని ధ్యానం చేసుకుంటారా మీరే సహాయం చేసి రహస్యములను మర్మములను ఎరిగిన దేవుడవు కనుక సత్యాన్ని మాకు బోధించి మమ్మల్ని నడిపించుకొని మహిమ తెచ్చుకో. యేసయ్య దివ్యనామమున ప్రార్థిస్తున్నాను పరమతండ్రి. మరొకసారి మనం చదువుతాం. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే కొని చెరపట్టబడిపోతున్నారు. వారిలో గనులైన వారు నిరాహారులుగానున్నారు. సామాన్యులు తప్పి చేత జ్వర పీడితులగుదురు. 14వ వచనం. అందుచేతనే పాతాళము గొప్ప ఆర్తి పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుచుతున్నది. వారిలో గనులను సామాన్యులను దోష చేయువారును హర్షించువారును పడిపోవుదురు. దేవునికి ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. తన ప్రజల యొక్క పరిస్థితి, తన ప్రజల యొక్క జీవన విధానము, తన ప్రజల యొక్క ఏర్పాట్లు పద్ధతులు అన్నిటినీ ఎరిగిన దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోతున్నారు. దేవునికి సంతోషకరంగా మహిమకరముగా దేవునికి ప్రీతికరంగా దేవునికి అనుకూలంగా జీవిస్తున్న అబ్రహాము యొక్క సంతానం, అబ్రహాము యొక్క సంతానాన్ని దేవుడు నా ప్రజలు నా స్వాస్థ్యము అని వారికి పేరు పెట్టి వారిని పిలుస్తూ
వారిని నడిపిస్తున్నాడు. దేవుడు సర్వలోకానికి దేవుడు, సర్వ సృష్టికి ఆధారభూతుడు, సకల చరాచర సంరక్షకుడు, అద్వితీయుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అట్టి దేవుని యొక్క ప్రజలకి ఏమి లేకుండా పోయిందంటే జ్ఞానము లేకుండా పోయింది. దేవుడు జ్ఞానవంతుడు, అద్వితీయ జ్ఞానము కలిగిన వాడు. యోబు గ్రంథము 37వ వచనములో 37వ అధ్యాయము 16వ వచనములో మేఘములను తేలిచేయుటయు, పరిపూర్ణ జ్ఞానము కలవాని మహాకార్యములు నీకు తెలియనా? 37వ అధ్యాయము. దేవునికి మహిమ కలుగునుగాక. పరిపూర్ణ జ్ఞానము గలవాని మహాకార్యములను నీకు తెలియనా? యోబుతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఎవరంత అయినా పరిపూర్ణమైన జ్ఞానము కలిగిన వాడు. ఆది కాండములో మనం చూసాం, ఆయన తన జ్ఞానము చొప్పున ఏం చేశాడు, తన జ్ఞానము చొప్పున ఎలాగూ సృష్టించాడు, తన జ్ఞానము చొప్పున ఎలాగూ నిర్మాణాలు చేశాడు. అవన్నీ కూడా మానవునికి బహుమానాలుగా ఇచ్చి ఎలాగూ నడిపిస్తున్నాడు అక్కడ మనం చూస్తున్నాం. దేవునికి ఉన్న జ్ఞానము పరిపూర్ణమైన జ్ఞానం. హల్లెలూయా. కనుక ఆయన పోలికలో, ఆయన స్వరూపములో సృజించబడిన మానవ జాతి యావత్తు ఆ పరిపూర్ణమైన జ్ఞానము కలిగిన వారినిగానే ఆయన సృజించాడు. కానీ ఆదామును బట్టి అందరూ కూడా దేవుని యొక్క జ్ఞానాన్ని పోగొట్టుకున్నారు. కాబట్టి దేవుని యొక్క జ్ఞానము పోగొట్టుకున్నట ద్వారా సృష్టిలో మార్పులు వచ్చాయి, వారి జీవన విధానములో మార్పులు వచ్చాయి. ఆ ప్రజల యొక్క ప్రవర్తన అంతా కూడా మారిపోయింది. కానీ దేవుడు ముందుగానే మాట చెప్పాడు కనుక జలప్రళయం వచ్చింది, మొత్తం నశించిపోయారు. నోవహు 3 కుమారులు, వారి యొక్క 3 భార్యలు, ఆమె ఎదుట నోవహు భార్య, వీరు మాత్రమే మిగిలారు. జలప్రళయం అనంతరము వీరి ద్వారా లోకములోని సమస్త మానవులు ఉద్భవించారు. అందులో మనం కూడా ఉన్నాం. ఇప్పుడు అక్కడి నుంచి జీవించే జీవిత విధానములో ఏమైనా మార్పులు ఏమైనా వచ్చాయేమో, ఇట్టి పరిపూర్ణమైన జ్ఞానము కలిగిన పిల్లలుగా, ప్రజలుగా జీవించే పరిస్థితులు ఏమైనా మానవులు కలిగి ఉన్నారా అంటే, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చే వరకు ఎవరు కూడా అట్టి జ్ఞానము కలిగిన వారుగా లేరు. వారి ప్రవర్తన అంతా కూడా అజ్ఞానముగా మారిపోయారు. వారు అవివేకులైపోయారు. ఏది చేయకూడదో దానిని చేసే పరిస్థితులు, ఎలాగూ జీవించకూడదో అలాగూ జీవించే పరిస్థితులు, తినకూడని వాటిని కూడా తింటూ, తాగకూడని వాటిని కూడా తాగుతూ,
అనుసరించకూడని వాటిని కూడా అనుసరిస్తూ ఒక పిచ్చివారి వలె నిష్ప్రయోజకులుగా దేవునికి ఏ విధమైన ప్రయోజనము కరంగా ఉండని పరిస్థితులు కలిగిన వారిగా జీవిస్తుంటే అట్టి మనుషులను చూసి దేవుడు వారందరినీ కూడా బాగు చేయటానికి, పరిపూర్ణమైన జ్ఞానము అనుగ్రహించటానికి, పరిపూర్ణమైన జ్ఞానము కలిగిన వారిగా వారు జీవించటానికి దేవుని యొక్క జ్ఞానమైన తన ఏకైక కుమారుడైన పరిశుద్ధుడు, అనింజుడు, నిర్దోషి, నిష్కళంకుడైన ఏ పాపము ఎరుగని పావనామూర్తి తలుచుకోనియా ఆయన యేసుక్రీస్తుని దేవుడు ఈ లోకానికి పంపించాడు. ఈ లోకానికి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు, జ్ఞానమైన యేసుక్రీస్తు యోబు గ్రంథములో మనం చూస్తున్నాం. ఎక్కడెక్కడకి వచ్చి ఆయన ప్రకటిస్తున్నాడు అంటే, దేవునికి మహిమ కలుగును గాక. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 1 నుంచి. జ్ఞానము ఘోషించుతున్నది, ఘోష వినపడుతుంది. ఈ లోకములో ఘోషించేదేది? ఏమని? సముద్రము ఘోష పెడుతుంది అంట. ఘోష పెడుతుంటే సముద్రము దాని ఘోష ఎంత దూరం వినిపిస్తూ ఉంటుందో అంతకన్నా శక్తివంతమైన విధానములో ప్రభువైన యేసుక్రీస్తు, దేవుని యొక్క జ్ఞానమై ఉన్న యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడట? ఘోష పెడుతున్నాడట. ప్రమాదకరమైన పరిస్థితులు, హానికరమైన పరిస్థితులు, దేవుని యొక్క ఉగ్రత లోకం మీదకి వస్తున్నప్పుడు చూచిన ప్రజలు యొక్క పరిస్థితి ఎలాగుంటుందో ఎరిగిన వాడు కనుక ఆయన ఘోష పెడుతున్నాడు. అగ్ని ప్రమాదము జరుగుతున్నప్పుడు, ఆ ప్రమాదములో అనేక మంది చనిపోతున్నప్పుడు ఆ ప్రమాదాన్ని చూచి ఘోష పెడుతున్నవారు యొక్క విధానం ఎలాగుంటుందో అట్టి విధానముతో ప్రభువైన యేసుక్రీస్తు ఘోష పెడుతున్నాడంట. తన స్వరాన్ని వినిపిస్తున్నాడంట. ఆయన స్వరము గొప్ప స్వరం. ఆయన స్వరానికి బండలు బద్దలైపోతాయంటండి. కొండలు, పర్వతాలు మైనమూలే కరిగిపోతాయట. లెబానోను దేవదారు వృక్షాలు, బలమైన వృక్షాలు, సౌందర్యవంతమైన వృక్షాలు ముక్కలు ముక్కలు అయిపోతాయంటండి ఆయన స్వరానికి. లేళ్ళు కూడా ఆయన స్వరము వింటే అవి గర్భంతో ఉన్నప్పుడు ఈనేస్తాయి అంటండి. అట్టి స్వరము కలిగిన ప్రభు తన స్వరాన్ని లోకానికి, లోకములో ఉన్న మానవులకు, జ్ఞానాన్ని కోల్పోయిన వారికి, దేవుని యొక్క కోపానికి, ఉగ్రతకు లోనైపోయిన వారి మీదకి ఉగ్రత వస్తుంటే చూసిన ప్రభు తన స్వరాన్ని వినిపిస్తున్నాడు అంటే ఎంత బిగ్గరగా కేకేస్తున్నాడు.
త్రోవ పక్కను రాజవీధుల మొగలలోను నడి మార్గములలోను నిలిచి గుమ్మముల యొద్దను పురద్వారముల యొద్దను పట్టణపు గౌల యొద్దను నిలబడి అది ఇలాగూ గట్టిగా ప్రకటన చేయిస్తున్నది. అంటే యేసుక్రీస్తు. నిలబడా కూర్చున్నా విశ్రాంతి తీసుకుని కాదు, పర్వాలేదులే నెమ్మదిగా ఉంది అని కాదు, నిలబడి వేదన అనుభవిస్తూ బాధ అనుభవిస్తూ ప్రజల మీదకి రాపోతున్న ఆ భయంకరమైన దేవుని తీర్పు నుండి వారిని విడిపించటానికి బిగ్గరగా ఏం చేస్తున్నాడంట, నిలుచుండి గట్టిగా ప్రకటిస్తున్నాడంట. ఆయన చూస్తేనే అంత ఆయనకు భయం వేస్తుంటే ఈ మానవ జాతికి ఏం భయం లేదండి. నిమ్మక నీరెత్తినట్లుగా, ఏనుగు మీద వర్షం కురిసినట్లుగా ఇదేంట్లే అన్న అభిప్రాయాలు, ఆలోచనలు, ఆయన లెక్క చేయని పరిస్థితులు, నిర్లక్ష్యకరమైన పరిస్థితులు, కలిగి ఉంటున్న విధానాలు. ఇంకా చూసినట్లయితే గుమ్మముల యొద్దను పురద్వారముల యొద్దను పట్టణపు గౌను యొద్దను నిలబడి జన సంచారము ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడ కల్లా పోయి నిలబడి ప్రకటన చేస్తున్నాడు. మానవులారా మీకే. ఎవరికంట? చెట్లకు పుట్టలకు కాదు, పిల్లులకు బలులకు కాదు, రాళ్లకు రప్పలకు కాదు, మన్నుకు మశానానికి కాదు, మానవులారా మీకే. ఒకవేళ ఎవరికో సృష్టిలో ఏటికో అనుకుంటున్నారేమో, మీకే నేను ప్రకటన చేస్తున్నాను. పొద్దున్నే ఊళ్ళోకి డబ్బు కొట్టి ఆయన వస్తుంటే, బజార్ల మీద తిరుగుతుంటే, ఏంటిరా డబ్బు అని అడుగుతారా? నీకు కనపడకపోతే ఇదైతే అడుగుతారు. మరి ప్రభు నిలబడి బిగ్గరగా కేకలేస్తుంటే, మానవులను పిలుస్తుంటే వాళ్ళకేం అర్థం కాదా? వినపడినట్లుగా, తమకు కానట్లుగా ఉంటున్నారు అంటే, నిర్లక్ష్యం చూపుతున్నారు అంటే వారికి జ్ఞానం ఉందా లేదా? అయితే దేవుని ప్రజలమైన మనము కూడా ఎదిగిన వారమై ఉండాలి. ఆ స్వరము ఎక్కడెక్కడికి వచ్చింది? చివరికి మన దగ్గరకు వచ్చింది, నీ దగ్గరకు నా దగ్గరకు వచ్చింది. కొన్ని స్వరాలు మనం ఈ లోకంలో కొందరి స్వరాలు వింటే చెవులు ఏమవుతాయంట, గింగురమంటాయంట, రీసౌండ్ వచ్చేస్తాయంట. మరి దేవుని యొక్క స్వరము వినిపిస్తున్నప్పుడు గింగురమంటలేదా చెవులు? నెమ్మదిగా ఉంటున్నాయా? ఎందుకు ప్రజల యొక్క ప్రవర్తన ఎలా మారిపోతుంది? ప్రజలకు దేవుడు ఏం తక్కువ చేశాడు? తినటానికి తిండి లేదా? తాగటానికి నీరు లేదా? ఉండటానికి ఇల్లు లేవా? కట్టుకుంటానికి వస్త్రాలు లేవా? పదవులు, హోదాలు, బిరుదులు, అధికారాలు, ఆనందకరమైన జీవిత విధానము మానవునికే కదా చేసింది. సృష్టిలో దేనికి చేయని ఏర్పాట్లు, పద్ధతులు నీకు నాకు మనకే కదా చేసింది. కానీ ఆ స్వరాన్ని మనం గుర్తుపట్టలేక
ఇది మనకి కాదు, మన కోసరం కాదు అనుకుని ఆయన మానాన ఆయన్ని విడిచిపెట్టేసినట్లుగా మనం చూస్తున్నాం. మన పిల్లోడు ఎన్ని కేకలేసినా మాట్లాడకుండా ఉంటే నీకేరా చెప్పేది వినపట్టలేదా అని చెవు పట్టుకున్న బుద్ధులు ఎత్తవుగా. మరి దేవుని యొక్క స్వరము నువ్వు విననప్పుడు ఆ స్వరానికి ప్రతిస్పందనను కలగజేసినకుండా ఉన్నప్పుడు ఆయన వచ్చి చెవు పట్టుకుని 2 బుద్ధులు ఎత్తే ఏం చేస్తావు? కానీ ఆయన ప్రేమించి నీ దగ్గరకు వచ్చాడు కాబట్టి నువ్వు ఏం చేస్తున్నావు? ఊదుకుని రాబోతున్న ఉగ్రతను గురించి ప్రకటన చేస్తున్నాడు కాబట్టి నిర్లక్ష్య ధోరణి, నిర్లక్ష్య పరిస్థితులు, నిర్లక్ష్యమైన విధానాలు నీ చుట్టూ ఉండిపోయి నేను అభ్యంతరపరుస్తున్న పరిస్థితి. దేవుని ప్రజలమైన మనం ఎరిగి ఉండాలి. అయినను దేవుడు ఇక్కడ ఘోషపెట్టి వారు రాకపోయినా తానే వారందరినీ ఆయన పిలిచాడు. ఏమని ఇక్కడ మనం చూస్తున్నాం, జ్ఞానమై ఉన్న యేసయ్య పిలుస్తాడు. ప్రభు మాట్లాడుతున్నాడు యెషయా గ్రంథము, రండి మన వివాదం తీసుకుందాం, అదే తీర్చుకుందాం. మీ పాపములు ఎంతటి ఎర్రనివైనను అది హిమము వలె తెల్లగా నేను చేస్తాను. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లగా నేను చేస్తాను. రండి, అసలు వివాదం ఏంటో, గొడవ ఏంటో చెప్పండి. బతిమాలుకుంటాం. పిల్లోడు నీకు దూరంగా వెళ్ళిపోతుంటే, నిన్ను చూసి ఇంకా దూరంగా వెళ్ళిపోతుంటే, ఏంటిరా ఎందుకురా అట్లా వెళ్ళిపోతున్నావు? నీకేం తక్కువ చేశాను? నీకేం చేయకుండా ఆపేశాను? ఇదంతా నీదే కదా, ఎందుకు నువ్వు అట్లా ఉంటున్నావు? ఏంటో చెప్పు, అసలు కారణం ఏంటో చెప్పు అని నువ్వు అడుగుతావు కదా. అట్లే దేవుడు ఏంటి ఈ వివాదానికి కారణం అడిగినా చెప్పని పరిస్థితులు. ఇంకా ఈ ఉగ్రత తప్పకుండా వీరి మీదకి పడిపోతుంది. అది ప్రేమగల ప్రభువు తానే దేవుని యొక్క ఉగ్రత కిందికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు! ఏదైనా వనములోంచి వెళ్ళబెట్టబడిన మనుషులు జ్ఞానము లేకుండానే మళ్ళీ ఏదైనా వనములోనికి వచ్చి మళ్ళీ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలములను తిని తమ జీవితాలను మళ్ళీ పాడు చేసుకుంటారేమో అనుకుని జీవము కలిగిన నిత్య జీవాన్నిచ్చే జీవవృక్ష ఫలములు కలిగి వాటిని తిని పాపులుగానే దేవుని ఉగ్రతకు నిత్య కాలము పాత్రులై ఉంటారేమో. అలా ఉండకూడదని ప్రేమించి మళ్ళీ ఏదైనా వనంలోనికి రానియకుండా ఇటు అట్టే తిరిగే ఖడ్గద్వారాలు నిలిపాడు. కాబట్టి ఇప్పుడైనా మార్పు చెంది లోపలికి వస్తారు. జీవవృక్ష ఫలాలు తిని నిత్యము జీవిస్తారు. పరిశుద్ధులుగా, అనింజులుగా, జ్ఞానము కలిగి నడుచుకుంటారు అనుకుని యేసయ్య ఏం చేశాడు? ఆ ఖడ్గద్వారాలలో నిలబడ్డాడు, దూరపడ్డాడు. ఖడ్గద్వారాలు ఏమైపోయాయి? ఆయనను ముక్కలు ముక్కలు ముక్కలుగా చేసేసాయి. రక్తము ధారలు కట్టాయి. ఆ రక్తధారలు, ఆ మాంసపు ముక్కలు
అవన్నీ కూడా ఆ ఖడ్గజ్వాలకు చుట్టుకుని దాన్ని ఆపేసాయి. హల్లెలూయా. ఎంత గొప్ప ప్రేమ, దేవుని ప్రేమ! ఎంత బాధాకరమైన తీర్పు! ప్రభు సహించి మౌనం వహించి, నేను చనిపోయినా పర్వాలేదు, ఈ జ్వాలల్లో పడి నేను నాశనమైనా పర్వాలేదు, కానీ నాకు నిత్య జీవం మళ్ళీ వస్తుంది. నా చేత సృజించబడిన ఈ మానవులు చనిపోకూడదు, ఈ జ్వాలలలో నశించిపోకూడదు. వారు సజీవులుగా ఉండాలి, క్షేమముగా ఉండాలి, జ్ఞానము కలిగిన వారుగా ఉండాలి. వారు చెరపట్టబడకూడదు, విడిపించబడిన వారిగా, విడుదల పొందిన వారిగా ఉండాలి అని ప్రేమించి అందరి కొరకు, అందరి కొరక, అందరి కొరక, అందరి కొరకు పాట ఉందిగా, అందరి కొరకు యేసు మరణించాను. పాడండి మరి, అందరి కొరకు. ఎందరి కోసం పుట్టాడంట? అందరి కోసం. అందరి కోసం పుట్టిన యేసయ్య అందరి కోసం తన స్వరాన్ని, కంఠస్వరాన్ని వినిపించాడు. అందరి కోసం ఆ తీర్పు తానే తన మీద వేసుకున్నాడు. అందరి కోసం తానే మరణము పొందాడు. దేవునికి మహిమ కలుగును. కనుక ఎవరు కూడా నశించకూడదని, అందరూ అంతటా మార్పు చెందాలని, వారు జ్ఞానము కలిగి భవిష్యత్తును స్వతంత్రించుకొని తనను మహిమపరచాలని అందరి కోసం తానే తన ప్రాణాన్ని పెట్టాడు. హల్లెలూయా. రెండవది 8వ అధ్యాయము 32 నుంచి 31 నుంచి, ఆయన కలుగ చేసిన పరలోకమును బట్టి సంతోషించుతూ నరులను చూసి ఆనందించుతుంటేనే. ఎంత ఆనందమో నరులను చూసి! ఎందుకని? తండ్రి అయిన దేవునితో కూడా ఉండి పరలోకాన్ని సృజించినప్పుడు, లేక తండ్రితో పరలోకము సృజించబడినప్పుడు, మనుషులను సృజించినప్పుడు దేవుడు చూసి, యేసుక్రీస్తు చూసి, వీళ్ళకైనా ఇంత పరలోకాన్ని ఏర్పాటు చేశాడు, ఇంత మహిమగల లోకాన్ని ఏర్పాటు చేశాడు, వేదన కానీ, దుఃఖం కానీ, బాధ కానీ లేని
లోకాన్ని సృజించాడు. ఆకలి కానీ దప్పిక కానీ లేని లోకాన్ని సృజించాడు. పాపము కానీ వేదనకరమైన పరిస్థితులు కానీ కలగకుండా నిత్య జీవము కలిగి జీవించే ఈ లోకాన్ని దేవుడు సృజించాడు ఈ మనుషుల కోసం. ఈ మనుషులు ఎంత అదృష్టవంతులురా అనుకున్నాడంటే యేసయ్య. ఏమండి, మనకైతే మంచి డ్రెస్సు కుట్టించాడు అనుకోండి, మన తోటి ఉన్న అన్నదమ్ములు ఏం చూస్తారు? అబ్బా, తమ్ముడికి బ్రదర్కి మంచి సూట్ ఇచ్చాడు తండ్రి అనుకుని సంతోషపడతారా? ఏమండి, అది మనకు తెలియదు. సంతోషపడతారో సంతోషపడరు. ఆ చాప కాస్త పైకి దియ్య, కాస్త మడత పెట్టి ఆ నీళ్ళు అట్లా నిదానంగా వచ్చేస్తాను చాలు. యాకోబుకి లేక పుట్టాడు. లేకలేకేనా? 11 మంది కుమారులు, ఒక కుమార్తె పుట్టిన తరువాత యోసేపు పుట్టాడు ఆఖరణ. ఆ యోసేపు నుంచి మనమేమనుకోవాలంటే అది ఉడుకు పింద. చెట్టంతా ఉడికేటప్పుడు దాని కాలము సమాప్తమయ్యే పరిస్థితులలో అది ఒక పింద కాసింది. ఆ పింద ఎవరు? యోసేపు. తండ్రి అయిన యాకోబు యోసేపుకు ఒక నిలువు టంగి కుట్టించాడంటండి. కుట్టించాడా కొనిచ్చాడా? కుట్టించాడు. ఇంకా ఈ 10 మందికి ఎంత బాధ అయిపోయిందో. నాకు కుట్టిలేదే, ఈడికి కుట్టించాడు ఈ ఆఖరోడికి అనుకుని అసూయపడ్డారంటండి అన్నలు. కానీ దేవుని కుమారుడుగా ఉన్న యేసుక్రీస్తు దేవుడు తన పిల్లలనుగా సృష్టించబడిన మనలను చూసి ఆనందించాడంటండి. హల్లెలూయా. అట్టి ఆనందముతో ఉన్న యేసుక్రీస్తుని మనమేం చేశాం? నిరాకరించిన పరిస్థితులు మనకు ఏర్పడ్డాయి. జ్ఞానముండా, జ్ఞానము లేక. తల్లిదండ్రుల మాటలు వినకుండా ఇష్టానుసారముగా స్వేచ్ఛగా తిరుగుతున్న బిడ్డలను చూసి తల్లిదండ్రులు ఏమనుకుంటారు? వీడు పుట్టకుండా ఉంటే బాగుండును కదా అనే అభిప్రాయం వచ్చేటట్లుగా వారి యొక్క ప్రవర్తన ఉండే విధానాలు. అట్లే మనుషుల యొక్క విధానాలు కూడా అలాగే అయిపోయాయి. అయితే దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారమైన ఆయన కలుగ చేసిన పరలోకమును బట్టి సంతోషించుతూ నరులను చూసి ఆనందించుతున్నాడంటండి. అసూయ చెందటం లేదు. ఎంత ప్రేమ, ఎంత దయ యేసయ్య నీకు, ఎంత అని వర్ణింప శక్యము కాదు. హల్లెలూయా. కనుక దేవుని ప్రజలముగా మనము దేవుని ప్రేమను ఎరిగిన వారై జీవించవలసిన పరిస్థితులు, కానీ జ్ఞానము లేక నడుచుకునే విధానాలు అయిపోయాయి. ఇప్పుడు అంటున్నాడు, కావున పిల్లలారా నా మాట ఆలకించుడి, నా మార్గములను అనుసరించువారు ధన్యులు. మీ కొరకు ఏర్పాటు చేసిన మార్గాలను విడిచిపెట్టేశారు జ్ఞానము లేక. తప్పు త్రోవలకు వెళ్ళిపోయారు, తప్పు మార్గాలను అనుసరిస్తున్నారు, తప్పు గమ్యానికి పోతున్నారు. కాబట్టి నా మాటలు, నా మార్గమును అనుసరించువారు ధన్యులు. ఉపదేశమును నిరాకరింపక దాన్ని అవలంబించి జ్ఞానులై ఉండండి.
ఆయన ఏ ఉపదేశము ఉపదేశిస్తాడంటండి? జ్ఞానముతో కూడిన ఉపదేశము. హల్లెలూయా. కనుక జ్ఞానముతో కూడిన ఉపదేశాన్ని నేను ఉపదేశిస్తాను. ఎందుకు మీరు అజ్ఞానులుగా నడుచుకుంటారు? నేను ఏర్పాటు చేయని, నేను కలుగ చేయని మార్గాల్లోకి మీరు ఎందుకు పోతారు? నేను చెప్పని మార్గాలలోకి మీరెందుకు వెళతారు? కాబట్టి నేను ఉపదేశం మీకు ఉపదేశిస్తున్నాను. అది విన్నట్లయితే ధన్యులు. దేవునికి మహిమ కలుగునుగా. ఉపదేశమును నిరాకరింపక దాన్ని అవలంబించి జ్ఞానులై ఉండండి. దేవుని యొక్క ఉపదేశాన్ని మనం విని ధన్యులమా అన్యులమా? ధన్యునికి అన్యునికి ఉన్న వ్యత్యాసం మనకు తెలుసా? ధన్యుడు అంటే వీడు నావాడు. అన్యుడు అంటే ఎవడో. కనుక ఎవడో అక్కడ అనే పరిస్థితి. కనుక దేవునికి మహిమకరంగా ఆశీర్వదించబడిన వారలారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు నియమించిన నిత్య రాజ్యములోనికి మీరు వెళ్ళండి అన్నాడా? ఏమన్నాడు అక్కడ? కరెంటు లేదు, బైబిల్ కనపడదు. ఏమండి? దాన్ని స్వతంత్రించుకోండి అన్నాడు. లోకము మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అన్నాడు. అక్రమము చేయవారులారా, నా వద్ద నుండి పోయి ఆ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అనలేదు. అన్నాడా? అనలేదు. పొండి. పోవటానికి, రావటానికి, ఉండటానికి, పోవటానికి ఉన్న పరిస్థితులు, అర్థాలు మనకు తెలుసు. కాబట్టి మనం పోవాలా, ఉండాలా? పోయే పరిస్థితులకే వెళ్ళిపోయారు. కానీ ప్రభువా ఏదైనా నీవే. కొందరు వారి జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినప్పుడు ఏమని అంటాం? బ్రతుకైనా చావైనా నీవే ప్రభువా, మేలైనా కీడైనా నువ్వే, ఇంకా ఎవరు మాకు ఆశ్రయం లేదు. కనుక ఏం చేస్తావో? ఇంకేం చేస్తాడు ఇప్పుడు ఆయన? చేయవలసిందంతా చేశాడు, చూపవలసిన ప్రేమంతా చూపాడు. భయంకరమైన వేదనకరమైన పరిస్థితులు వస్తుంటే ఏం చేస్తావో ప్రభువా అని కూర్చుంటే ఏం చేస్తాడు? సమయము మించిపోతుంది. ఆయన త్వరపడి ఎన్నో మేలులు చేశాడు, ఎన్నో ఉపకారాలు చేశాడు. నేను మీకు తండ్రిని, మీకు సృష్టికర్తను నేనే. నా పోలికే మీరు, నా బిడ్డలే. నేను సృజించిన సమస్త సృష్టికి వారసులు మీరే అన్నా అనలేదండి. మేలులు చేశాడు, ఉపకారాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, మహత్తర కార్యాలు చేశాడు, స్వస్థతలు ఇచ్చాడు. మరణకరమైన పరిస్థితుల్లోంచి లేపి మనల్ని నడిపించాడు. పడకల మీద నుంచి లేపాడు. ఎందరము మరణాపేక్షతో హాస్పిటల్లో పడకల మీద ఉండగా
లేపి ఇంటికి తీసుకొచ్చి సాక్షులుగా నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగా. అట్టి కార్యాలు చూసి, ఇరుగు పొరుగు వారి పట్ల చేసిన కార్యాలను చూసి ఎట్టకేలకు మనము ప్రభు వైపు తిరిగాం. హల్లెలూయా. తిరిగిన మనతో ఏమంటున్నాడు? నా ఉపదేశాన్ని నిరాకరించబాకండి. ఆయన మనకు ఉపదేశకుడిగా, బోధకుడిగా మనకు ఉపదేశాన్ని ఉపదేశిస్తున్నాడు. హల్లెలూయా. అందుకనే మరియా అంది ప్రభుని యేసు క్రీస్తును చూసి, రబ్బూని అంటే బోధకుడా హెబ్రీ భాషలో. రబ్బూని అనేది గ్రీకు భాష అనుకుంటాను, అక్కడ ఉంది. లేకపోతే ఇది హెబ్రీ భాష, అక్కడ ఉంది. బోధకుడా అని సంబోధించింది. మంచి బోధకుడు ప్రభుని యేసు క్రీస్తు ఒక్కడే. హల్లెలూయా. ఆయన చేసే బోధ అంతా కూడా పరలోక సంబంధమైన జ్ఞానముతో కూడినది, దేవుని యొక్క జ్ఞానముతో కూడినది. మనకు నిత్యత్వాన్ని, నిత్య జీవాన్ని కలుగు చేసే బోధ. మనము మరణము లేకుండా సజీవులముగా యుగ యుగాలు కూడా జీవించటానికి అనుకూలమైన బోధే కానీ మరణానికి పోవటానికి కారణమైన బోధగా, మనల్ని మోసం చేసి మాయ చేసి ఏదో సంపాదించుకొని పోవటానికి రాలేదు యేసుక్రీస్తు. తనకున్నదంతా కూడా మనకివ్వటానికే తాను విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. కనుక ఆయన అంటాడు కదా, నా ఉపదేశాన్ని నిరాకరింపకండి, దానిని విని అర్థం చేసుకోండి, ఆ ప్రకారము నడవండి, మీరు జ్ఞానులై ఉండండి అని. ఆయన ఉపదేశాన్ని బట్టి మనం నడుచుకోగలుగుతుంటే మనము జ్ఞానులము. జ్ఞానము లేని వారముగా చెరకుపోయే వారము కాదు, జ్ఞానము కలిగి చెర నుండి తప్పించుకునేవారము. హల్లెలూయా. అందుకని జ్ఞానము కలిగిన దేవుని ప్రజలను చూసి ఏం చేస్తుందంట? పాతాళము నోరు మూసుకుంటుందంటండి. జ్ఞానము లేని వారు వస్తుంటే, చెరపట్టబడి వస్తుంటే పాతాళం ఏం చేస్తుంది? అపరిమితముగా నోరు తెరుస్తుంది అంటండి. ఎందుకు అపరిమితంగా? అపరిమితముగా ఎందుకు తెరవాలి? ఏమండి, వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు కాదు వచ్చేది, వందల మంది, వేల మంది, లక్షల మంది కట్టగట్టినట్లుగా వచ్చేస్తుంటే ఈ పాతాళం అమితముగా నోరు తెరిచి అందరిని పొట్టలో పెట్టుకోవటానికి అట్ట నోరు తెరుతుందంటండి. అనుకుంటున్నారంటే ఇది సహజమే కదా, అందరు పోయినట్లే మనము పోతున్నాం అనుకునే పరిస్థితుల్లోకి వచ్చేసారు. వీళ్ళు జ్ఞానము కలిగిన వారా, జ్ఞానము లేనివారా? అందరూ అట్టబోయి పడిపోతుంటే మనం ఎట్లా పోవాలి? అట్టాగో కానీ మనం పోకూడదని వెనక తిరుగుదామనుకునే ఆలోచనలు ఏమన్నా ఉంటాయా? లేని పరిస్థితులు. నలుగురితో పాటంట. అయితే మీరు ఈ ఉపదేశాన్ని విని దాన్ని అంగీకరించి దాన్ని అర్థం చేసుకొని దాన్ని ధ్యానిస్తూ ఆ ప్రకారము మీరు నడుచుకుంటున్నట్లయితే మీకేం కలుగుతుంది? పాతాళంలోకి మీరు వెళ్ళరు, తప్పించబడతారు, అద్దరికి దాటగలరు అని ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా.
దేవుని యొక్క మహాప్రేమను బట్టి దైవ జ్ఞానము కలిగిన వారంగా ఉండటానికి మనకు దేవుడి ఉపదేశాన్ని ఉపదేశిస్తున్నాడు. కనుక దేవుని మందిరానికి మనం ఎందుకు వస్తున్నాం? పని లేక రావటం లేదు. ఏదో మనకి విశ్రాంతి దొరుకుతుందని మనం రావటం లేదు. ఏదో ఇంటికాడ భారం ఎక్కువైపోయింది, ఇబ్బందులు ఎక్కువైపోయాయి, బాధలు ఎక్కువైపోయాయి, కాసేపన్నా మందిరంలో కాస్త ఏడ్చుకుని కాస్త నెమ్మది పొందుదామని రావటం లేదు. దేవుని ఉన్నాడు అక్కడ. అది దేవుని యొక్క ఆలయము, సజీవుడైన దేవుని యొక్క ఆలయము. మనకు అక్కడ దేవుడు ఉపదేశాన్ని ఉపదేశిస్తాడు. ఆ ఉపదేశము దైవ జ్ఞానముతో కూడినది అని అనేక మంది అర్థం చేసుకోలేని పరిస్థితులు, సత్యాన్ని ఎరగని పరిస్థితులు. దైవ సేవకులు ప్రజలను మోసం చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు, ఆస్తులు సంపాదిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరినీ ఏం చేయాలి? రమ్మని యేసై పిలుస్తుంటే, బోధ విని యేసై వినండి, బాగుపడండి అని యేసై పిలుస్తుంటే వీళ్ళని ఇక్కడ ఉంచకూడదు అని గుళ్ళను పడగొట్టేస్తున్నారు. ఏ ఉపదేశము సరైన ఉపదేశము లేని పరిస్థితులు కలిగిన ఆలయాలకు పోయి కాకమ్మ కబురులు విని ఇంకా కాకులుగానే జీవించే పరిస్థితులు అయితే బాగుంటాయి. ఏమండి? సక్రమమైన జీవితము ఆరంభం నుంచి మనం చూసినట్లయితే దేవుని యొక్క ఉపదేశాన్ని విని మన జీవితాలు ఎంతవరకు మార్చుకున్నాం? మారలేదా? సిగరెట్ తాగే వాళ్ళం మారలేదా? పేకాడ ఆడే వాళ్ళం మారలేదా? ఇంట్లో భార్యను కొట్టేవాళ్ళు మారలేదా? తాగేవారిని మార్చలేదా ఉపదేశము? దురలవాట్లకు దుష్ట సాహసాలకు వెళ్ళి జీవితాన్ని పాడు చేస్తూ నరక ప్రాప్తులై ఉండే పరిస్థితులు, తొంటరులుగా మారిపోయిన జీవిత విధానం మారలేదా? ఇది మంచిది కాదా? చూస్తూ కూడా ఎందుకు బలహీనమైన ఆలోచనలు? ఇదంతా మారటానికి ఏమైనా డబ్బులు ఇస్తున్నారా? ఏమైనా కొరడాలతో కొడుతున్నారా మారు మారు అని? బాధాకరమైన పరిస్థితులు ఏమైనా కలుగ చేస్తున్నారా? కనుక దేవుని ప్రజలముగా మనము దేవునికి మహిమకరమైన జీవితాన్ని కలిగి మనము జీవించాలి. అందుకంటాడు కదా, అనుదినము గడప వద్ద. గడప ఎక్కడ ఉంటుందండి? ఇంటికి గవిని అంటే ద్వారబంధం. లోపలికి వెళ్ళటానికి, బయటికి రావటానికి, అటు ఇటు తిరిగి పనులు చేసుకుంటానికి మనము ద్వారాన్ని నిలబెట్టుకుంటాం. ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశమును వినువారు ధన్యులు. పాత నిబంధన గ్రంథములు ప్రజలు దేవుని యొక్క ఆలయంలోనికి రావటానికి కుదరదు. వారు ఆవరణలోనే ఉండాలి, ద్వారబంధానికి వెలుపలే ఉండాలి. లోపలైతే యాజకులు లేవీయులు ఉంటారు. మూల విరాట్ అంటారు కదా, అదంటే ఏంటి కొందరికి తెలుసు, కొందరు తెలవదేమో. గర్భగుడి లోపలుంటుంది, అది ఎప్పుడో తెరుస్తారు. కానీ ఇప్పుడు ఆ గర్భగుడి లేదు, గడప బయట ఉండే పరిస్థితి లేదు.
అడ్డుగా ఉన్న అడ్డు తెర కిందించా పైనుంచి కిందికి చిరిగిపోయింది ప్రభుని యేసుక్రీస్తు మరణము ద్వారా. స్వేచ్ఛగా అడ్డు తెర లేదు కనుక ప్రజలందరూ కూడా అతి పరిశుద్ధ స్థలానికి కూడా వెళ్ళటానికి అవకాశాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు మనకు యాజకులు లేరు. రేపు 23వ తారీఖున అభిషేకిస్తున్నారుగా యాజకులుగా. వాళ్ళకేమీ ప్రత్యేకమైన గిఫ్టులు ఏమీ లేవు. వాళ్ళే దేవుని యొక్క పరిశుద్ధ స్థలములో అతి పరిశుద్ధ స్థలములో ఉండేవారు. మనమందరము బయట ఉండేవారు అని ఏమీ లేదు. వారి యొక్క పని ఏంటో రేపు నేర్చుకుందాం. దేవుని ప్రజలమైన మనము ఇట్టి సంతోషకరమైన ఏర్పాట్లు ప్రభు మనకు చేస్తే స్వేచ్ఛగా ఆయన సముఖములో నిలబడి ఆయన సముఖములో ఉండి విశ్వాస సంబంధమైన నేత్రములతో ఆయనను చూస్తూ ఆయన ఉపదేశాన్ని విని అంగీకరించి అవలంబించటానికి ఏర్పాట్లు చేశాడు. హల్లెలూయా. గత కాలమందు మేఘము ద్వారా ఆయన ప్రత్యక్షమయ్యాడు. పగట్టు మేఘస్తంభములో ఉండి రాత్రి అగ్నిస్తంభములో ఉండి దేవాలయంలో మేఘము కమ్ముకుంటూ ఉంటుంటే ఆ మేఘములో ఉండి దేవుడు మాట్లాడాడు. కానీ ఇప్పుడు డైరెక్ట్గా మనతో మాట్లాడుతున్నాడు. కనుక ఆ ఉపదేశమును వినువారు ధన్యులు. నన్ను కనుగొనువారు జీవమును కనుగొనును. యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. ఆయన తెలుసుకోకపోతే తనకు తానే హాని చేసుకుంటారంటండి. ఎందుకు తనకు తానే హాని చేసుకుంటున్నారు? యేసుక్రీస్తు యొక్క స్వరము విని ఆయన ఉపదేశాన్ని విని అంగీకరించి నడవవలసిన ప్రజలు తమకు తామే ఎందుకు హాని చేసుకుంటున్నారు? ఆయన ఉపదేశములో ఉన్న జ్ఞానాన్ని పొందలేక. ఎవరైతే ఆ జ్ఞానాన్ని పొందలేకుండా జీవిస్తారో వారికి ఏమవుతుందంటే కనుగొనని వాడు తనకే హాని చేసుకున్నాను, పక్కోడికి ఏమి ఇబ్బంది లేదంటండి. కనుక అప్పుడప్పుడు మనకు ఎవడు తీసిన గోతులు ఆడే పడతాడు. కానీ దేవునికి ఇష్టం లేదు. దేవుని ప్రజలకు అలాగూ వెళ్ళిపోతున్న వారి విషయంలో వారికి ఏమి ఇబ్బందులు ఉండవు. కానీ ఎవరైతే ఆయన తెలుసుకోలో, ఎవరైతే ఆయన ఉపదేశాన్ని వినరో, ఆయన ఉపదేశంలో ఉన్న విధానాలను జ్ఞానము చేసుకోకుండా తమ ఇష్టానుసారముగా అజ్ఞానముతో నడుచుకుంటారు. అట్టి వారికి తమకు తామే హానికరంగా నిలబడిపోతారంటండి. మరొక విధంగా ఆ బండ మీద పడినవాడు ఆ బండ వీళ్ళ మీద పడితే ఇద్దరు నలిగిపోతారంట, చచ్చిపోతారంట. బండ మీద పడకూడదు, బండ వీళ్ళ మీద పడకూడదు. ఆ బండ యేసుక్రీస్తే. కనుక దేవునికి మహిమకరమైన జీవిత విధానాన్ని కలిగి ఉండాలి. నా యందు అసహ్యపడు వారందరూ మరణాన్ని ప్రేమిస్తున్నారు. మరణాన్ని ప్రేమిస్తే ఒక పూలదండ వేసినట్టు అవుతుందా? ఏమండి? అప్పుడప్పుడు చచ్చిపోయిన వాళ్ళకి పూలదండలు వేస్తారు కదా. బతికున్నప్పుడు ఎప్పుడో ఒకసారి పిలిచి కూడా పూలదండ వేయరు. వేస్తారా? ఇంట్లో వాళ్ళు వేయరు, వీధిలో వాళ్ళు వేయరు. చచ్చిపోయిన తర్వాత ఎన్ని దండలు వేస్తారు? హాయ్ బాబు ఏంటి తలకు దండ అంటే అందరు తలకు దండ కొట్టుకొచ్చి వేసేస్తారు.
మరి చనిపోయిన తర్వాత కార్యక్రమాలు అయిపోయిన తర్వాత అప్పుడు ఫోటో కట్టి ఇంట్లో పెట్టి ఆ ఫోటోకి మళ్ళీ పూలదండలు. ఏమండి, ఎన్ని మేలులు చేశాడు, ఎన్ని ఉపకారాలు చేశాడు. ఎప్పుడైనా యేసయ్యకి పిలిచి నాయన అని ఒక పూలదండ వేశారా? ఇన్ని మేలులు చేసి మనకు జ్ఞానం ఇచ్చి నడిపిస్తున్నప్పుడు యేసయ్యకి ఎప్పుడైనా పూలదండ వేసామా? నాకెందుకురా పూలదండలు? అడవి గడ్డిని, అడవి పూలను ఎలాగూ నేను కలుగ చేసిద్దును. ఆ పూలు తీసి నాకిస్తే ఏమవుతుంది, నాకేస్తే ఏమవుతుంది? వాటి విలువలు తెలియని వారికి వేయండి అని చెప్పే పరిస్థితి ఏమో. కనుక దేవునికి మహిమకరమైన జీవితాన్ని కలిగి మనము జీవించవలసిన వారమై ఉన్నాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుకుందాం. ఆదిలో ఉన్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియచేస్తూ వచ్చినట్లు తెలియచేయగలవాడు ఎవడు? అట్టివాడు ఎక్కడైనా ఉండిన ఎడల నాకు తెలియచెప్పవలెను. ఆ సంగతి నాకు ప్రచురపరచవలెను. అట్టివారు భవిష్యత్ విషయమును రాబో సంగతులను తెలియజెప్పువారై ఉండాలి. మీరు వెదకుడి, భయపడకుడి. పూర్వకాలము నుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియచేయలేదా? మీరే నాకు సాక్షులు. నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా? ఎప్పటి నుంచి అంటండి? ఆది యందు మనుషులను నియమించినది మొదలుకొని, సృష్టించినది మొదలుకొని ఇప్పటి వరకు ఆయన తెలియచేస్తున్నట్లుగా ఎవరైనా తెలియచేశారా? ఏం సంగతులు అంటండి? ఏం సంగతులు? ఇక్కడ మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. భవిష్యత్ విషయమును, రాబో సంగతులను, భవిష్యత్తులో ఇది జరుగుతుంది అని చెప్పినవాడు, ఆ సంగతులు జరగకుండా తప్పిపోకుండా చెప్పినవాడు యేసుక్రీస్తు ఒక్కడే. దేవుడు ఒక్కడే. ఆది యందు ఆదాముతో మాట్లాడిన దేవుడు ఏమని మాట్లాడాడు? ఆదాము దారి తప్పాడు, సాతాను మాటలు విన్నాడు.
దేవుని కోపానికి గురయ్యాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయము 15వ వచనం. మరి నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగచేతును. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. దేవునికి మహిమ కలుగు. కాబట్టి మరొక మాట అన్నాడు ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో పిల్లలను కందువు. భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలుడని చెప్పాను. కాబట్టి ఇప్పుడు వైరము చేస్తాను అన్న. ఆ వైరము ఎవరెవరికి? ప్రభువైన యేసుక్రీస్తుకి. స్త్రీ సంతానముగా పుట్టాడు. స్త్రీతో అంటున్నాడు నీ సంతానము. కాబట్టి ఆయన సంతానం స్త్రీని ఎవరని ఏమంటారు? ముగించేస్తున్నారు, టైం అయిపోయింది. చెప్పండి. ఎవరని స్త్రీ అంటారు? సరే, తర్వాత చెప్తారు. కానీ ఆమె వివాహం అయిందా? ప్రధానం మాత్రమే అయింది. నిర్ణయాలు అయిపోయాయి, ప్రధానం మాత్రమే అయింది. యోసేపు మరియలు ఏకం కాలేదు. అయినా ఆమె స్త్రీ ఒక విధంగా కన్యక. కాబట్టి ఆ స్త్రీ గర్భమున దేవుడి స్త్రీ సంతానముగా జన్మించారు. మిగిలిన వాళ్ళందరూ ఎందరి పేర్లు ఉన్నాయో నాకు తెలియదు. ఎందరి పేర్లు నీకు తెలుసు, ఎలాంటి వారి పేర్లు నీకు తెలుసు, ఎలాగూ జన్మించారని తెలుసు. వారందరి విషయములు పురుష సహవాసము లేకుండా పుట్టినవాడు ఒక్కడు కూడా లేడు. ఆ పురుషుడు ఎవరైనా అనుకోవచ్చు, అంటే నా అభిప్రాయం నేను చెప్పలేను, కానీ మీకు తెలిసిపోతుంది. ఏమని? మనము వర్షాన్ని చూసి ఏమనుకుంటాం? చెప్పండి. గాలిని చూసి ఏమనుకుంటాం? అంటే మనమంటే దేవుని ప్రజలము కాదు, మనుషులు ఏమంటారు? అంటారంట. పురుషుడా స్త్రీయా? పురుషుడేనంట. పురుష సహవాసం లేకుండా పుట్టిన వారు ఉన్నారా లేరా? యేసుక్రీస్తు ఒక్కడే. ఎలాగైనా నీవు అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు. నేటి కాలం మందు మనకు తండ్రి లేకుండా మనం పుట్టలేదు. అట్టి జన్మ ప్రభువైన యేసుక్రీస్తు ఆనాటి కాలమందు ఆది మానవులను సృజించి నడిపించే కాలములోనే చెప్పాడు. యేసుక్రీస్తు కన్య గర్భమున స్త్రీ సంతానముగా పుట్టాడా లేదా? అది నెరవేరిందా లేదా? మానవులందరి కోసం తన ప్రాణాన్ని పెడతాడు, విమోచన క్రయధనముగా చెల్లిస్తాడు తన రక్తాన్ని అని లేఖనాలు చెప్తూ వచ్చాయి. అలాగ చేశాడా లేదా? సియోనును గురించి మాట్లాడుతూ అక్కడ తాను పుట్టబోతున్నట్లుగా చెప్పాడు. ఆ సియోనుకు మరొక పేరు ఉంది, యెరూషలేము.
యెరూషలేముకు సమీపముగానే ఒకప్పుడు యెరూషలేము దావీదు యొక్క మహారాజ్ సామ్రాజ్యము. ఆయన రాజ్యములోనే యేసయ్య పుట్టాడు, అక్కడ పుడతానని చెప్పాడు. జ్ఞానులు రాజైన హేరోదు దగ్గరికి వచ్చినప్పుడు హేరోదు శాస్త్రులను పిలిపించి యేసు ఎక్కడ పుడతాడో చూడండి రా అన్నాడు. వాళ్ళు ఏం చెప్పారు? లేఖనాలు తిరగేసి, ఓ బెత్లెహేమా అని రాయబడినట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. హల్లెలూయా. మత్తయి సువార్తలో ఉందా? రెండవ అధ్యాయము 4వ వచనము. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో ఉండు శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఎలయనగా యూదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులను ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని. హల్లెలూయా. కనుక ఏ దేశములో ఏ పట్టణములో ఎవరి ద్వారా కలగబోతున్నాడో సంగతి కూడా చెప్పేశారు. హల్లెలూయా. కానీ గలిలయ దేశం ఎక్కడ, యెరూషలేం ఎక్కడ, యూదయ దేశం ఎక్కడ? మ్యాప్లో ఉంటుంది, మీ బైబిల్లో మ్యాప్ ఉంటుంది. యూదయ దేశానికి గలిలయ దేశానికి మధ్య చాలా దూరం ఉంటుంది. అక్కడి నుంచి బయలుదేరి వచ్చి యూదయ దేశములో బెత్లెహేములో మరియ గర్భవతి ప్రసవించిన దినాలను అక్కడ చూస్తున్నాం. ఒక్కటి కూడా తప్పిపోలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎన్నో బోధలు చేశాడు, ప్రజల మధ్య తిరిగాడు. ఆయన చంపటానికి ప్రయత్నం చేశారు, కానీ ఆయన వారికి దొరకలేదు. ఆయన అన్నాడు, నా సమయం ఇంకా రాలేదు. ఏ సమయాన్ని కేటాయించాడో ఆ సమయానికే ఆయన వచ్చేసాడు. ఆ సమయానికే ఆయన తాను అప్పగించుకున్నాడు. ఆ సమయానికే శిలువ శిక్ష పొందాడు. ఆ సమయానికే సమాధి చేయబడ్డాడు. నిర్ణయించిన ప్రకారము సమాధిలోంచి తిరిగి లేచాడు. తండ్రి వద్దకు వెళ్ళటానికి ఉద్దేశించి వెళ్ళి మళ్ళీ వచ్చాడు. మరి పట్టుకోపోతే, అమ్మ పట్టుకోబాక, నేను ఇంకా తండ్రి వద్దకు వెళ్ళలేదు. ఆర్భాటముతో బోరధ్వనితో అందరూ కూడా వినగలిగిన స్థితి లేదు, కానీ వినలేకపోయారు. కానీ ఆర్భాటముతోనే ఆయన ఆరోహణయ్యారు. మళ్ళీ వచ్చి శిష్యులకు ప్రజలకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. ఆయన చెప్పిన మాటల్లో ఒక్కటి కూడా పొరపాటు లేదు, తప్పిపోలేదు. కనుక భవిష్యత్ విషయములో రాబో సంగతులు తెలియజెప్పేవాడు ఆయనే. కనుక అంతగా తెలియజెప్పేవారు ఎవరూ లేరు. కానీ మనం అనుకుంటున్నాం బ్రహ్మం గారు అన్నీ చెప్పాడు. ఇంతవరకు మీరు కూడా కనిపెట్టండి, ఎప్పుడైనా చింత చెట్టుకి మల్లెపూలు పూస్తాయా?
చెప్పండి పూసినే అనుకున్నాం. ఇప్పుడు మల్లెపూల రేట్ ఎంత? చింత చెట్లన్నీ మల్లెపూలు పూసేసినాయి అనుకోండి. మల్లి చెట్టు ఎంత ఉంటుంది? చిన్నదిగా ఉంటుంది. చింత చెట్టు ఎంత ఉంటుంది? చింత చాలా పెద్ద. అంత పెద్ద చెట్టు మల్లెపూలు పూస్తే ఎన్ని పూలు వస్తుంది? చాలా వస్తుంది. అప్పుడు రేట్ ఎంత ఉంటుంది? పెరుగుద్దా తరుగుద్దా? తగ్గిపోద్ది. ఇప్పుడు ఎంత? ఎప్పుడైనా అమ్మే వాళ్ళని మూరు ఎంత? రూపాయా? 50 రూపాయల మూరుడు. ఆ దండని ఊడదీయండి, లెక్క పెట్టండి, ఎన్ని పూలు ఉంటాయి? అన్ని పూలు 50 రూపాయలు అంట. మనం అనుకున్న ఇన్ని చెట్లన్నీ, చింత చెట్లన్నీ మల్లెపూలు పోస్తే అబ్బాయి ఇన్ని పూలు అమ్ముకోవచ్చు మనము. ఇంటి చుట్టూతా కూడా చింత చెట్లే. మరి చింతపండు ఏమవుతుంది? ఏమండి, చింత చెట్టు మరి మల్లెపూలన్నా పోస్తుందా? మల్లెపూలు పోస్తుందంట. మల్లి చెట్టు ఏమన్నా చింతపూలు పోస్తుందా? పూసిందనుకోండి, ఎంతంత కొనుక్కోవాలి మనం. బాల కార్యక్రమానికి రొట్టె ఎంత ముక్క అన్నట్టుగా చింతపండు ఎంత కొనుక్కోవాలి? జనం పెరుగుతున్నారా తరుగుతున్నారా? కాబట్టి చింతపండు ఎక్కువ కావాలి. ఇప్పుడు ఏం చేశారంటే చింతపండు కరువు కాబట్టి నిమ్మకాయలు వాడుకోండి అంటున్నారు. అలాగూ కొన్ని విషయాలు మనం ఉపయోగించుకునే పరిస్థితి. ఏమో చూద్దాం, మన జీవితాలన్నా వస్తుందేమో అది. కనుక యేసుక్రీస్తు ఒక్కటే భవిష్యత్ విషయాలు, రాబో సంగతులు, ఖచ్చితంగా జరిగే సంగతులను చెప్పేవాడు ఆయన ఒక్కడే. హల్లెలూయా. అయితే ఇర్మియా గ్రంథము దేవునికి మహిమ కలుగును గాక. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనం చదువుకున్నాం. జనములకు రాజా, నీకు భయపడని వాడెవడు? జనముల జ్ఞానులందరిలోను వారి రాజ్యముల అన్నిటిలోను నీ వంటివాడు ఎవడను లేడు కనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము. జనులు కేవలము పశుప్రాయులు, అవివేకులు. బొమ్మల జ్ఞానము వలన వచ్చు జ్ఞానము వ్యర్థము. ఏ జ్ఞానం అంటే? బొమ్మల పూజ వలన వారికి జ్ఞానం వస్తుందంటండి. ఆ జ్ఞానముతో వారు నడుచుకుంటారంట.
ఆ నడక, ఆ జీవిత విధానము వ్యర్థము. మరి ఏ జ్ఞానం కావాలి? 147 కీర్తన 5వ వచనం. మన ప్రభువు ఆ, గొప్పవాడు, గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన అధిక శక్తి కలిగిన వాడు, ఆయన జ్ఞానముకు మితి లేదు. ఆయన జ్ఞానానికి మితి లేదు. హల్లెలూయా. ఆయన ఎప్పటివాడు? పూర్వకాలమందు ఉన్నవాడు, ఆదియందు ఉన్నవాడు, ఇప్పటికీ. ముసలోడా పొడిసోడా? ఏసయ్య. ఏమండి ఎప్పుడేంటండి? ఇన్ని సంవత్సరాల వయసు ఉంటే ముసలోడా పొడిసోడా? ముసలోడా అనుకున్నాం. మన తాతలు, వారి తాతలు ఉన్నారు ముసలోడు. వాళ్ళకి జ్ఞానం ఎక్కువ, మనకు జ్ఞానం ఎక్కువ? చెప్పండి, ఎవరికి జ్ఞానం ఎక్కువ? మనకు జ్ఞానం ఎక్కువ, మీకు జ్ఞానం ఎక్కువ, మీ పిల్లలకు జ్ఞానం ఎక్కువ? చెప్పండి చెప్పండి. పిల్లలకి జ్ఞానం ఎక్కువ, మరి మనకి జ్ఞానము తక్కువ. మీ తాత ఏమైనా CA చదివాడా? మీ తాత ఏమైనా ఉద్యోగం చేశాడా? కానీ నీవేం చేస్తున్నావు? జ్ఞానం పెరిగిందా తరిగిందా? సంపాదించుకున్నారా పారేసుకున్నారా జ్ఞానాన్ని? మరి ఆయన ఎప్పుడో ముసలోడు, అప్పటి కాలం మందు దేవునికి జ్ఞానం ఉందంటారా? మనకు జ్ఞానం ఎక్కువ. ఆయన జ్ఞానమునికి మితి లేదు. భూతకాలంలో ఉన్న జ్ఞానము, వర్తమాన కాలంలో ఉన్న జ్ఞానము, భవిష్యత్ కాలంలో ఉన్న జ్ఞానం అంతా ఆయనలో ఉంది. మితి లేదు. దేవునికి మహిమ కలుగునుగా. మనము గత కాలం ముందు జ్ఞానము లేక నిక్కర్లు కట్టాం. అవునండి, బొందుల లాగులు కట్టాం. స్త్రీలు కూడా ఎలాంటి లంగాలు కట్టేవాళ్ళు? ఇంకోటి ఉంది, ముతకై గోని పట్టాలలాగా ఉంటాయి అవి. అవునా? దాన్ని మొయ్యటం కష్టము. అయ్యి బాబు, నేత చీరలే. ఇప్పుడైతే ఉల్లిపాయలు అన్నమాట, ఉల్లి పొరలాంటి తేలిగ్గా మరి అగ్గిపెట్టులో పెట్టుకోవచ్చేమో అంత పలసగా జ్ఞానం చొప్పున ఏర్పాటు చేసుకున్న పరిస్థితి. ఆనాటి కాలం ముందు ఉన్న వారికి ఆ జ్ఞానం ఇచ్చాడు, ఈనాటి కాలం ఉన్న వారికి ఈ జ్ఞానం ఇచ్చాడు, రేపటి కాలం ఉన్న వారికి ఆ జ్ఞానం ఇచ్చేవాడే ఆయనే. హల్లెలూయా. కనుక ఆయన జ్ఞానానికి మితి లేదు. యోబు గ్రంథం 36వ అధ్యాయము
హల్లెలూయా. చదవండి. యోబు గ్రంథము 36వ అధ్యాయము 5, 6. ఆలోచించుము, ఆ, దేవుడు బలవంతుడు ఉమ్, కానీ ఆ, ఆయన ఎవరిని తిరస్కారం చేయడు. ఆ, ఆయన వివేచన శక్తి ఆ. బహు బలమైనది. ఏ శక్తి అంటండి? వివేచన శక్తి. ఆ, దీనుల ప్రాణములను ఆయన కాపాడును. ఆ, ఆయన కాపాడును. ఆయన దీనులకు న్యాయం. భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు. ఆ. ఆయన దీనులకు న్యాయము జరిగించు. దేవునికి మహిమ కలుగు. న్యాయాన్ని ఎలాగ జరిగిస్తాడు? న్యాయాధిపతులు ఎలాగుండాలి? దైవ జ్ఞానము కలిగిన వారై ఉండాలి. దైవ జ్ఞానం లేకుండా దేవుడు ఎవరికి తీర్పు తీర్చడంటండి. అంత జ్ఞానము కలిగిన వాడు. హల్లెలూయా. కనుక ఆయన పూర్ణ జ్ఞాని. పూర్ణ జ్ఞాని ఒకడు నీ ఎదుట ఉన్నాడు. ఆలోచించుము, దేవుడు బలవంతుడు కానీ ఆయన ఎవరిని తిరస్కారము చేయడు. ఆయన వివేచన శక్తి బహు బలమైనది. చాలు. దేవునికి మహిమ కలుగును. పూర్ణ జ్ఞాని నీ ఎదుట ఉన్నాడు. ఎవరు? యేసయ్యే. వివేచన శక్తి కలిగిన వాడు. మనమందరము అవివేకులమే, ఆయనే వివేకము కలిగిన వాడు. కనుక అతి శక్తిమంతుడైన ప్రభువు మనకున్నాడు. ఆయన ఉపదేశాన్ని మనం వింటూ జ్ఞానము సంపాదించుకుందాం. ఆయన ఇచ్చిన జ్ఞానము చొప్పున, ఆ ఉపదేశములో ఉన్న జ్ఞానము చొప్పున మనం పాతాళమును తప్పించుకోగలము. హల్లెలూయా. కనుక పాతాళము ఎంత బలమైనదో ఈ కీర్తనల గ్రంథంలో మనం చూస్తున్నాం. 89వ కీర్తన 48వ వచనం. మరణము చూడక బ్రతుకు మరణము చూడక బ్రతుకు నరుడెవడు? నరుడెవడు? పాతాళము యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకోగల వాడెవడు? ఎవరు తప్పించబడరు, కానీ యేసుక్రీస్తు ఒక్కడే తప్పించుకున్నాడు. యేసుక్రీస్తు ఒక్కడే మరణ బలమును, పాతాళ బలమును జయించాడు. ఇప్పుడు ఎవరమైతే యేసుక్రీస్తును కలిగి ఉంటామో వారి పక్షాన యేసుక్రీస్తు నిలబడితే అప్పుడు పాతాళం ఏం చేస్తుందంట? నోరు మూసేస్తుంది. ఎవరిని చూసి? మనకున్న సెక్యూరిటీని చూసి. ఎవరు ఆ సెక్యూరిటీ? ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి సెక్యూరిటీ లేకుండా మీరు బయటికి పోకండి. ప్రభువైన యేసుక్రీస్తు మనతో ఉండాలి. అందుకు జ్ఞానాన్ని మనం ఉపయోగించుకుంటూ క్రీస్తు వెంబడి మనము నడుచుకుందాం. దేవుడు మనను ఏ స్థాయికి హెచ్చించాలో ఆ స్థాయికి మనల్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా. కనుక దేవునికి మహిమకరంగా మనము జీవిద్దాం. దేవుడు మనల్ని నడిపించునుగాక. కళ్ళవంచింది ప్రార్థన చేసుకుందాం. అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడమైన మా పరలోకపు తండ్రి, మీ జ్ఞానానికి మితి లేదు నాయన. శాశ్వత కాల జ్ఞానము మాకు ఇచ్చావు, కానీ మీ యొక్క క్రియలను తెలుసుకుంటానికి మేము ఉపయోగించుకోకుండా దుర్వినియోగం చేసుకొని మా జీవితాలను వ్యర్థపరుచుకొని నిత్య వేదనకు వెళ్ళిపోతున్నాం. ఆయనను ప్రేమించిన దేవుడవు, మీ జ్ఞానము చొప్పునే ఈ లోకానికి వచ్చావు. మీ జ్ఞానము చొప్పునే మా అనేక విధాలుగా ఉపదేశించావు. మీ జ్ఞానం చొప్పునే మరణాన్ని పొందావు, పాతాళాన్ని జయించావు, మరణాన్ని జయించావు. నేటికి నీ సజీవుడిగా మా మధ్య ఉన్నావు. పరలోకమందు కూడా నీవు ఉన్నావు.
ఈ జ్ఞానానికి మితి లేదు. మేము ఇక్కడుంటే ఇక్కడే ఉంటాం, ఇంటికాడ ఉంటే ఇంటికాడే ఉంటాం, ఏదన్నా ఊరెళ్తే అక్కడే ఉంటాము, కానీ ఎక్కడ మేము ఉండలేము ప్రభు. కానీ నీవు ఇందుగలవు అందుగలవు కనుక నీవు సర్వాంతర్యామి, అన్ని కాలాల్లో అన్ని విషయాల్లో అందరితో కూడా ఉండగల సమర్థుడు, శక్తిమంతుడు. కనుక అట్టి నీ యొక్క ఏర్పాటును బట్టి నీ జ్ఞానము పొంది జ్ఞానవంతులముగా మేము నిత్య జీవం పొందటానికి సహాయం చేసి నీవు అత్యున్నతమైన సింహాసనం మీద ఉన్న దేవుడవు, పరలోకమందు భూలోకమందు సర్వాధికారము కలిగిన వాడవు ప్రభువా. నీవు అక్కడ ఉన్నావు, ఇక్కడ ఉన్నావు. రాజైన దావీదు అంటాడు, నేను పాతాళానికి పోయి దాక్కుందాం అనుకున్నాను, అక్కడ కూడా నీ కనులను చూస్తూనే ఉంది ప్రభువా. నీ నుండి నేను ఎక్కడికి తప్పించుకోగలను? కనుక అంతటా ఆయన ఉన్నాడు, కానీ రాళ్ళల్లో రప్పల్లో ఉండేవాడు కాదు. మన అందరి హృదయాలలో ఉండే దేవుడు. దేవునిగా మహిమపరుచుకుంటూ మనం ముందుకు సాగుదాం, నిత్యజీవానికి పాత్రులుగా ఉందాం. అంతకంతకు మనము జ్ఞానవంతులముగా ముందుకు సాగుదాం. దేవుడు మనల్ని నడిపించునుగాక. హల్లెలూయా.